హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనని రావణ్ ఫర్ యూ. మనోడు సినిమాలు రివ్యూలు ఇస్తుంటాడు భయ్యా. లిటరలే మనోడుకున్న కాన్ఫిడెన్స్లో మనకు ఒక 10% ఉన్నా సరే లైఫ్లో చాలా అచీవ్ చేయొచ్చు. ఏంటంటే అంత మాట అన్నా అంటే ఒకటే చెప్తున్నా, ఆడికి ఏది నాలెడ్జ్ బొక్క, దేని మీద కూడా అవగాహన లేకుండా ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడంటే ఈయనమ్మ, నీ కాన్ఫిడెన్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ రాబు. మనోడు పెద్ద సినిమాకి రివ్యూ చేశాడు భయ్యా. మనోడికి యాక్చువల్లీ ముందు నుంచే మెగా ఫ్యామిలీ అంటే నచ్చదు. మనోడికి ఇంకా క్లియర్గా చెప్పాలంటే అల్లు అర్జున్ గారి సినిమాలు, ఎన్టీఆర్ గారి సినిమాలు మోస్తాయి. దానికి ముఖ్య ఉదాహరణ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కొద్దిగా క్షమించాలని, డ్రాగన్ అనే ఏదైతే టీజర్ రిలీజ్ చేశారో, డ్రాగన్ సినిమా టీజర్గా, దానికి ఎలాంటి టాక్ వచ్చింది? కంప్లీట్గా మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఇది చెప్తారు కదా, నేను చాలా జెన్యున్గా మాట్లాడుతున్నా కానీ దాడు ఏం చేశాడు? విపరీతంగా మోసాడు. సో ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే మనోడు పెద్ద సినిమాకి ఇచ్చిన రివ్యూ గురించి మాట్లాడుకోవాలి భయ్యా. మామూలు రివ్యూ అవ్వలే. అసలు సినిమా చూసాడో చూడలేదు కూడా అర్థం అవుతుంది. అసలు సినిమాలో ప్లస్ పాయింట్లు ఏంటి? ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, రామ్ చరణ్ గారి యాక్టింగ్, సెకండ్ హాఫ్. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ నచ్చలేదట, రామ్ చరణ్ గారి యాక్టింగ్ నచ్చలేదట, సెకండ్ హాఫ్ సినిమా నచ్చలేదట. అంటే ఎవడిష్టం ఆడిది, నచ్చొచ్చు నచ్చపోవచ్చు. కానీ బాగున్న దాన్ని కూడా పని కట్టుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న ఇలాంటి ఎదవలకి చెప్పేది ఏంటంటే, మీరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే రెవెన్యూ అనేది మాట్లాడుతుంది. ప్రజలు అనేవాళ్ళు ఎర్రిపప్పులు కాదురా, వాళ్ళకి కూడా అర్థమైపోయింది మీ రివ్యూలు ఇవన్నీ కూడా కావాలని టార్గెట్ చేసి ఇస్తున్నారు అని. బాగున్నా సరే బాగోలేదు అని చెప్పడమే మీ యొక్క పని. సో ఇప్పుడు వీడు చెప్పిన ప్రకారంగా వీడి లాజిక్లు ఎలా ఉంటే మన అందరికీ తెలిసిందే. ఒక బాబోయ్, మనోడు చాలా భయంకరమైన వేస్తాడు. వారణాసి సినిమా స్టోరీ మొత్తం చెప్పేస్తాడు. సల్లారు, కేజీఎఫ్ మిక్స్ అయిపోయిందని అప్పుడు చెప్పాడు. మామూలు కాదు, విపరీతంగా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడంటే, అదే చెప్పాను కదా ఎందాల, మనోడు కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తుంది. సో ఇలా అంటోడు పెద్ద సినిమాల గురించి ఎలా మాట్లాడుతున్నాడంటే, అరే బాబు, మీరు అనుకున్న విధంగా, మీరు చెప్పిన విధంగా కానీ సినిమా ఉండుంటే జనాలు రెండో రోజు మూడో రోజు మూసేస్తారు. జనాలు అంత పిచ్చోళ్ళు కాదు, బాగులేని సినిమాలను కూడా తీసుకెళ్ళి ముదాల మీద మూసి తీసుకెళ్ళడానికి. అర్థమైందా? అసలు రివ్యూ చెప్తున్నావా, లేదంటే కేవలం హేటెడ్గా, గ్రాంటెడ్గా అతను ఎలాగోలాగా కించపరచాలి అనే మైండ్ సెట్టే తప్ప మీరు సినిమాని సినిమాలాగా చూడకండి. చూడలేరు కూడా. మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారు. సినిమా రిలీజ్కి ముందే, సినిమా అయిన 3-4 గంటలకు, అంటే ఒక 3 గంటల సినిమా చూసి వచ్చావు భయ్యా. సినిమా కరెక్ట్గా ఒక ఇప్పుడు 9 గంటల షో అంటే 12 గంటలకు నీకు సినిమా అయిపోద్ది. ఈడేమో 1 గంటలకు వీడియో పెట్టేస్తాడు. అంటే వీళ్ళు ముందుగానే వీడియో షూట్ చేసుకొని, ఒక స్క్రిప్ట్ రాసుకొని కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. సో వీడు చెప్పేవి, వీడు మాట్లాడే, వీడికి అంటే స్ట్రైక్లు వేస్తారంట. ఎందుకు వేయరా స్ట్రైక్లు? నువ్వన్నీ కనీసం ఓకే, సినిమాలో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ గురించి నువ్వేమైనా మాట్లాడేవా? ఇండియా మొత్తం ఇప్పుడు ఆ పెర్ఫార్మెన్స్ చేయకూడుతుంటే నువ్వు మాట్లాడేటి ఆ సినిమాలో ఉన్న ఒక 10% ఓకే, నువ్వు చెప్పినట్టే ఒక 10% ఉన్న నెగిటివిటీని, ఒక 10% ఏదైతే చిన్న చిన్న సీన్స్ అవి ఏవైనా నచ్చలేదో వాటిని హైలైట్ చేసి, మిగిలిన 90%, మిగిలిన 90% సినిమాని నువ్వు అసలు ఏమైనా ఒక, అంటే ఇప్పుడు రివ్యూ చెప్పేవాళ్ళు ఎలాంటి సినిమాకైనా సరే ప్లస్ మైనస్ ఉంటుంది. ఇది కావాలనే ఆ మైనస్ ఏవైతే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అవి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి గురించి రుద్ది 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 బాగాలేదు ఏదో చెప్పాడు. మరి ఏంటంటే ఇప్పుడు రెవెన్యూ ఏంటి? అసలు నేను జనాలు ఎలా ఉన్నారు తెలుసా? ఈవెన్ మండే రోజు కూడా అసలు ఎలాంటి కలెక్షన్ వస్తున్నాయో తెలుసా? అరే, ఒక రివ్యూ చెప్పామంటే కొద్దిగా జెన్యున్గా ఉండండి రా. మరి కావాలని పని కట్టుకొని మీరు ఎవడు ఎంత తొక్కాలని చూసినా సరే, ఏం చేయాలన్నా సరే, మనసు జనాలకు కానీ కనెక్ట్ అయితే ర్యాంపేజ్ అలానే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక మాఫియాలో తయారయ్యారు భయ్య. వీడేమో ఆడికి సపోర్ట్ చేస్తాడు. ఎలా స్ట్రైక్స్ ఎలా వేస్తారు, ఇది ఎలా వేస్తారు? ఆడు 300 కోట్లు పెట్టి తీసిన సినిమాకి నువ్వెలా నెగిటివ్ చేసి చెప్తావు? ఇన్ కేస్ బాగోకపోతే ఓకే, బాగున్న సినిమాని కూడా నువ్వెలా నెగిటివ్ చేసి చెప్తావు? ఆడు అందుకే స్ట్రైక్స్ చేశాడు. ఓ అమ్మ, ఇది మళ్ళీ ఏదో పెద్ద ఏదో ఫ్రీడమ్ ఫైటర్లో మాట్లాడుతున్నారా మీరు? అన్యాయం జరిగిపోయింది. ఒరే, ఆఫ్టర్ ఆల్ రా మనం వాళ్ళ దగ్గర. ఆఫ్టర్ ఆల్ నిజంగా మీరు ఏదో రివ్యూలు ఇచ్చేసరి, మీ రివ్యూలు పెట్టి జనాలు సినిమాలకు వెళ్తున్నారంటే అది అబద్ధం అని ప్రూవ్ చేసిన సినిమా పెద్ద. క్లియర్గా సోషల్ మీడియాలో వచ్చిన రివ్యూల ప్రకారం అయితే పెద్ది అనే సినిమా రెండో రోజే ఖాళీ అయిపోవాలి. కానీ చూసిన ప్రతి ఒక్కరూ మౌత్ పబ్లిసిటీతో, కేవలం మౌత్ టాక్తో సినిమా చాలా బాగుంది, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ గారు కన్నీళ్ళు పెట్టిస్తారు, ఇక ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ గురించి మాట్లాడుతుంటుంటే, అంటే ఇంత పాజిటివ్ వైబు ఇంత ఇది అవుతుంది కాబట్టే ఇంత రెవెన్యూ వచ్చింది. కానీ
నువ్వు పని కట్టుకొని నీ నీ రివ్యూలు నేను చాలాసార్లు అంటే నవ్వుకోవడం బాధ, చాలా మంచి స్టఫ్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ వస్తే ముచ్చటేస్తుంది. ఒకానొక టైంలో ఈడు హీరోని శంకలో ఉన్న చెమట గురించి రిమూవ్ చేయలేదని చెప్పి ఒక రివ్యూ చేశాడు భయ్య చాలా రోజుల క్రితం. అప్పుడు అనుకున్నాను ఈడు చాలా తెలివైనోడని. ఈడు మరి ఎంత తెలివైనోడు, ఎంత ఎదవ నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. మామూలు ఎదవ కాదు, ఎదవ అన్నారు ఎదవ. మరి నాకు ఇంకా 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 నాకు ఎందుకంటే ఆపలేకపోతున్నాను భయ్య. అలా మాట్లాడుతాం అసలు. ఈ మధ్యన ఒక 2, 3 వీడియోలు చేశాను మళ్ళీ. అదేంటది అబ్బా వారణాసి స్టోరీ అట. వీడికి విజేంద్ర ప్రసాద్ గారు డైరెక్టర్గా మెయిల్ చేశారు వారణాసి స్టోరీ. దాని గురించి కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాడు. వారణాసి స్టోరీ ఇదే అది ఏదేదో. వీడికి బాబు వీడిని నిజంగా అంతమంది ఫాలోవర్స్ అంతమంది వ్యూస్ ఎలాగొస్తారో నాకు అర్థం తెలియదు. అంటే అలాంటి వాళ్ళు చూస్తే మనం కాన్ఫిడెంట్గా మనం చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మనకి. ఏ ఒక్క తెలియని ఆడే అంత ఇదిగా ఉంటే మనం ఇంకా అంత అచీవ్ చేయొచ్చు అని ఫీలింగ్ వస్తుంది భయ్య. నిజంగా నువ్వు ఒక ఇన్స్పిరేషన్ రా నాకు. ఒక వీడియో ఒక సినిమా కోసం దాదాపు 4 నుంచి 5 వీడియోలు చేసి కేవలం నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామని. కాయలు కట్ చేశారా, స్ట్రైక్స్ చేశారు. అసలు సినిమాలు చూడడం వచ్చారా మీకు? అసలు నాకు తెలిసి వీళ్ళు థియేటర్కి వెళ్ళరు భయ్య. వీళ్ళందరూ ఏంటంటే మూవీ రోజులోనే ఎక్కడో దగ్గర ఈ లింకుల మీద క్లిక్ చేసుకుని వీడియోలు డౌన్లోడ్ చేసుకుని సినిమాలు చూస్తారు వీళ్ళు. అందుకే వీళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ కానీ థియేటర్ సౌండింగ్ కానీ ఏఆర్ రెహమాన్ గారు ఇది పెద్ద కంబ్యాక్ ఆయనకి. అలాంటి మ్యూజిక్ ఇస్తే నీకు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ నచ్చలేదు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ నచ్చలేదు అన్నప్పుడే నేను ఇంకా రివ్యూ ఆపేద్దాం అనుకున్నాను. కానీ చూడాలి కదా భయ్ ఏం మాట్లాడలో. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ గురించి దేశం మొత్తం దద్దరిల్లిపోతుంది పెర్ఫార్మెన్స్ కానీ. యాక్చువల్గా అసలు మీకు ఆ సినిమా కాన్సెప్ట్ అర్థమైందిరా? ఎంతసేపు జాహ్నీ కపూర్ ఇది చూపించింది స్కిన్ షో ఎక్కువైపోయింది అది ఇది అని మాట్లాడుతున్నారు కానీ సినిమా కథ ఏంటో మీకు అర్థమైందా? ఒక మనిషి అనుకుంటే ఎన్నిసార్లు పడినా సరే ప్రయత్నిస్తే ఖచ్చితంగా అచీవ్ చేయగలడు అని ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ అది. ఎప్పటివరకు కూడా ఏ స్కిన్ షోస్ జరగలేనట్టు, ఎప్పటివరకు కూడా తెలుగులో అసలు అమ్మా అని చెప్తున్నా కదా. ఎందుకులేండి బుద్ధులు వచ్చేస్తే మీలాంటి వాళ్ళందరికీ కూడా సందీప్ రెడ్డి వంగ అనే డైరెక్టర్ వాడే కరెక్ట్, అతనే కరెక్ట్. సారీ, ఎందుకంటే ఈ బుచ్చిబాబు నిజంగా ఎందుకు కాంప్రమైజ్ అయ్యాడు, ఎందుకు ట్రీమ్ చేస్తే నాకైతే అర్థం కాలేదు. అందులో అంత ఇదేం లేదు. ఈ నా కొడుకులకి వార్ 2లో వాణి కపూర్ ఒక బికిని వేసుకున్నప్పుడు కానీ కైరా అద్వాని బికిని వేసుకున్నప్పుడు కానీ వాణి కపూర్ ఇది చేసినప్పుడు కానీ వీళ్ళందరూ బాగా అప్పుడు కానీ వీళ్ళకి ఏం ప్రాబ్లం రాదు. పెద్ద సినిమా విషయానికి వచ్చేసరికి జాహ్నీ కపూర్ స్కిన్ షో ఎక్కువైపోయింది, ఇది ఎక్కువైపోయింది, అది ఎక్కువైపోయింది. నువ్వు ఎన్ని రివ్యూలు చేసుకున్నా ఏం చేసుకున్నా సరే నిన్ను ఒక ఐటమ్ పీస్లో చూస్తున్నారు. నీకు అర్థమవుతుందో లేదో. కొద్దిగా మెచ్యూర్డ్గా ఆలోచించు, కొద్దిగా బ్రెయిన్ పెట్టు. పెద్దడు కదా, చిన్నగుండడు కాదు కదా నువ్వు. చిన్నపిల్లలే బాగా ఉన్నారా. చిన్నపిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు తెలుసా సినిమాని? లిటరల్లీ థియేటర్ మొత్తం క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకా ఎండ్ కార్డ్స్ పడుతున్నా సరే సీట్లో నుంచి కదలట్లేదురా. ఏంట్రా అమ్మాయి ఇలాంటి ఈ రేంజ్ ఆఫ్ సినిమాని మన తెలుగులో తీసారా, తెలుగు వాళ్ళే తీసారా చప్పట్లు కొడుతున్నారా. కానీ మీకు మాత్రం ఎంతసేపు ఆ సాంబారు, ఆ మలయాళం, ఆ ఇంగ్లీష్ వెబ్ సిరీస్లు కూడా వీళ్ళకి నచ్చేస్తాయి. అసలు హాఫ్ క్యాంపస్ ఎంతమంది హైలైట్ చేశారండి అది. అందులో ఏమున్నాయి, ఓన్లీ సీన్లు బిట్లు తప్ప. ఇలాంటి వాటికి అన్నింటికి సపోర్ట్ చేసి తెలుగు నిజంగా పెద్ద సినిమాని ఏ తమిళ్లోనో మలయాళంలోనో తీస్తే మామూలుగా మొయ్యరు. ఈయన కొడకలే ఎలా మోస్తారంటే తెలుగు హీరోలకి ఇలాంటి సినిమా చేసే దమ్ము ఉందా, ఇలాంటి దమ్ము ఎప్పుడు వస్తుంది, అది ఇది అని నా చాకరీ చేసేవారు, నా సంఘం నాకేవారు. కానీ తెలుగుడు అయిపోయాడు కదా రామ్ చరణ్, తెలుగుడు అయిపోయాడు బుచ్చిబాబు. దానివల్ల ఏంటంటే వీళ్ళకి చులకన. సో ఇలాంటి వాళ్ళందరికీ పెద్ద అనే సినిమా విషయంలో మాత్రం ఆడియన్స్ మామూలు కాదు, చెంపలు పగిలేలా సమాధానం చెప్పారు వాళ్ళు ఇస్తున్న అప్లోస్తో. సోమవారం కూడా ఈ రేంజ్ ఆఫ్ కలెక్షన్ పెడుతున్నారంటే జనాల్లో ఈ సినిమా ఏ రేంజ్లో వెళ్ళిందో ఒక్కసారి ఊహించుకోండి. మీనన్న కొడకలు ఎంత నెగిటివిటీ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే తెలుగు సినిమా అనేది ఎప్పుడు ప్రపంచ స్థాయి సినిమాలతో పోటీ పడుతుంది. మీరు ఎంత తగ్గిద్దామని చూసినా సరే తెలుగు సినిమా స్థాయిని ఎవరు తగ్గించరు. రివ్యూలు ఇచ్చేవాళ్ళు రివ్యూలు ఇచ్చినట్టు ఉన్నారా. ఫ్యానిజం పక్కన పెట్టి ఇవ్వండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎస్ నీకంటూ ఒక నచ్చిన హీరో ఉంటాడు, నాకంటూ ఒక నచ్చిన హీరో ఉంటాడు. అలా అని చెప్పి బాగున్న సినిమాను కూడా ఎలా చెప్పేస్తారు బాగోలేదని. బాగున్న సినిమాను కూడా కేవలం ఆ హీరో నచ్చకపోవడం వల్ల, లేదంటే ఆ మెగా ఫ్యామిలీ నచ్చకపోవడం వల్ల బాగాలేదు ఇది లేదు చెప్పొచ్చు. బాగోలేదని చెప్పే విధానం కూడా బాగుంటుంది, అది కూడా చాలా నీట్గా ఉంటుంది. మన భరద్వాజ్ గారు కానీ కొంతమంది ఇస్తుంటారు రివ్యూస్, రంగనాథన్ గారు కానీ వీళ్ళందరూ ఆ రివ్యూస్ చూడండి, ఒకసారి నేర్చుకోండి. లేదా అన్నీ మూసుకొని కూర్చోండి. లేదంటే ఇలాగే స్ట్రైక్ల మీద స్ట్రైక్లు పడి ఛానల్స్ ఎగిరిపోతాయి.